హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ మధ్యన చూస్తున్నాం, ఎక్కడ చూసినా కానీ జంటలు అనేవి పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే విడిపోతున్నాయి. చాలా కేసెస్ చూస్తూనే ఉన్నాం. కొంతమంది పెళ్లి అయిన 5 months కి విడిపోతే, కొంతమంది 10 years కి, పిల్లలు పుట్టిన తర్వాత 30-40 years ఏజ్ లో కూడా విడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా భార్యాభర్తలు విడిపోయినప్పుడు కోర్టులో న్యాయస్థానం అనేది భార్యకి బార్డెన్ కాకుండా కొంత భర్త దగ్గర నుండి భరణం అనేది ఇప్పించడం జరుగుతుంది. చాలా కేసెస్లో ఈ అలిమనీ అనేది చాలా జెన్యున్గా అడగడం జరుగుతుంది. అదేవిధంగా కోర్టు కూడా న్యాయపరంగా అలిమనీని గ్రాంట్ చేయడం జరుగుతుంది. కానీ కొంతమంది ఈ లాలో ఉన్న లొసుగులను వాడుకొని లాయర్లు చెప్పింది విని కొంతమంది మహిళలు భర్త దగ్గర నుండి భర్త ఎంత సంపాదిస్తే అంత కావాలని కోర్టులో అడగడం జరుగుతుంది. ఇలాంటి మిస్యూజ్కు సంబంధించిన 2 కేసులు అనేవి ఈ మధ్యన చాలా ట్రెండ్ అవ్వడం జరిగింది. ఒకటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో జరిగితే, రెండోది మన బెంగళూరు హైకోర్టులో జరిగింది. సో ఈ 2 న్యాయస్థానాలలో కూడా జడ్జిమెంట్ అనేది ఎవరైతే చట్టాన్ని వాళ్ళ చుట్టంగా మార్చుకొని ఈ విధంగా మనీని సంపాదించుకుందాం అనుకుంటారో వాళ్ళకైతే గుణపాఠంగా మారింది. సో మరి ఫస్ట్ కేసు కనుక చూసుకుంటే సుప్రీంకోర్టులో కేసు అయింది. భర్త అమెరికాలో కన్సల్టెంట్. సో అతను ఫస్ట్ ఒక భార్యతో విడాకులు తీసుకున్నాడు, తర్వాత రెండో వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ రెండో వివాహం తర్వాత ఈ రెండో ఆమెతో కూడా డివర్స్ తీసుకుంటానికి వచ్చాడు. సో ఈ రెండో ఆమెతో కూడా డివర్స్ తీసుకుంటున్నాడు. వీళ్ళు డివర్స్ తీసుకున్న సందర్భంలో కోర్టులో జడ్జి అని ఒక రెండవ భార్యని భరణంగా అలిమనీ ఎంత కావాలి అని న్యాయస్థానంలో జడ్జి అడగగా ఈమె ఇచ్చిన సమాధానం విని ప్రతి ఒక్కరూ షాక్ అయిపోయారు. ఆల్మోస్ట్ జడ్జి కూడా షాక్ అయిపోయింది. అప్పుడు ఆ జడ్జి ఈమెను అడగడం జరిగింది, ఎందుకమ్మా నువ్వు ఇంత డబ్బును అడుగుతున్నావు అంటే, మా భర్త మొదట విడాకులు ఇచ్చిన ఆమెకి 500 కోట్లు భరణంగా ఇచ్చాడు. సో అందుకే నాకు కూడా అంతే అలిమనీని గ్రాంట్ చేయాలి అని ఈమె సమాధానం ఇవ్వడం జరిగింది. దీంతో కాసేపు కంగు తిన్న జడ్జి తర్వాత లాయర్కి సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీకు లాస్ట్గా చివరికి ఒక ఛాన్స్ ఇస్తున్నాను, భర్త ఎంత సంపాదిస్తున్నాడో అంత భరణంగా ఇవ్వమనడం ఇంపాసిబుల్. అంతగా డబ్బు కావాల్సి వస్తే కష్టపడి సంపాదించుకోమనండి అని జడ్జి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ఈ కేసుని నేను కొట్టేస్తున్నానంటే, అప్పుడు ఆ లాయర్ జడ్జిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, మేడం మేము ఒక అమౌంట్ మీ ముందు పెట్టాము, మీరు ఎంతో కొంత తగ్గించండి అంటే, ఎందుకు నేను తగ్గించాలి, ఇదేమైనా మార్కెట్లో కూరగాయల బేరమా, ఇది కూరగాయల బేరం కాదు, మీరు రీజనబుల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే నేను శాంక్షన్ చేస్తాను, ఆ విధంగానే పర్మిషన్ ఇస్తాను తప్ప మీ నోటికి ఏదొస్తే అది అడిగితే మాత్రం ఈ కేసును నేను కొట్టేస్తానని సీరియస్గా అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో సుప్రీంకోర్టులో ఈ కేసు హైరింగ్ వచ్చినప్పుడు అక్కడ బెంచ్ మార్క్ మీద ఉన్నటువంటి జస్టిస్ నాగరత్న అండ్ మరియు జస్టిస్ సుభాష్ మిట్టల్ గారి బెంచ్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ విధంగా లాయర్ కి అయితే సీరియస్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి జస్టిస్ నాగరత్న మరియు జస్టిస్ సుభాష్ గారి బెంచ్ ఏదైతే ఉందో ఈ విధంగా జడ్జిమెంట్ అనేది పాస్ చేయడం జరిగింది. సో ఇలాంటి కేసే మరొకటి బెంగళూరు హైకోర్టులో హైరింగ్ రావడం జరిగింది. జస్టిస్ లలిత గారు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే పాత కేసెస్ లో ఏవైతే జడ్జిమెంట్స్ ఉంటాయో వాటిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ కింది కోర్టులలో కూడా వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మొన్న గనక మీరు అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ చూసినట్టయితే, అల్లు అర్జున్ తరపున లాయర్ మాట్లాడుతూ గతంలో జరిగిన షారుఖ్ ఖాన్ సంఘటనకు సంబంధించి కోర్టు క్లీన్ చీట్ ఇచ్చిందని మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా గతంలో జరిగిన కొన్ని సంఘటనలని వీళ్ళు ఇన్స్పైర్ గా తీసుకొని కోర్టులో కోర్టు చేయడం జరుగుతుంది. సో సరిగ్గా అలాంటి కేసే బెంగళూరులో జస్టిస్ లలిత గారి దగ్గరికి వచ్చింది. అందులో భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారు. వీళ్ళు 20 సంవత్సరాలకు పైగా కాపురం చేశారు. వీళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. సో వీళ్ళు విడాకులు తీసుకుంటున్న సమయంలో ఈ లాయర్ని జడ్జి మీరు అలిమనీ కింద ఎంత అడుగుతున్నారని లాయర్ని క్వశ్చన్ చేయగా ఈ లాయర్ ఇచ్చిన సమాధానాన్ని విని జస్టిస్ లలిత గారు అయితే షాక్ అవ్వడం జరిగింది. లాయర్ ఆ అమౌంట్ ఎంత చెప్పాడంటే, జస్ట్ మెయింటెనెన్స్ కి ఈవిడకు 60,000 కావాలని, అదేవిధంగా కాస్ట్యూమ్స్ కి మేకప్స్ కి ఎక్స్పెండిచర్ కి అంతా కలిపి నెలకు 15,000 కావాలని, అదేవిధంగా చిన్న నీ ఇంజురీ అయిందని ఆ నీ ఇంజురీకి సంబంధించి ట్రీట్మెంట్ కోసం
పర్ మంత్ 1 సిట్టింగ్ కి 4 lakhs అవుతుందని. సో ఈ విధంగా టోటల్ గా 6,16,400 రూపాయలని ఈ లాయర్ జడ్జికి చెప్పడం జరిగింది. జడ్జికి వెంటనే కోపం వచ్చి లాయర్ కి అయితే సీరియస్ గా వార్నింగ్ చేయడం జరిగింది. ఆమె భర్త అంత సంపాదిస్తున్నాడు కాబట్టి నేను ఇంత డిమాండ్ చేస్తాను అంత డిమాండ్ చేస్తానని అడగడానికి చట్టం ఒప్పుకోదు. మీరు రీజనబుల్ అమౌంట్ని మాత్రమే అడగండి. రీజనబుల్ అమౌంట్ కంటే ఎక్స్ట్రా మనీని అడిగినట్టయితే నేను ఈ కేసుని కొట్టివేయడం జరుగుతుందని సీరియస్గా వార్నింగ్ ఇస్తే అప్పుడు లాయర్ కరెక్ట్గా వచ్చి రీజనబుల్ అమౌంట్ని అయితే అడగడం జరిగింది. సో ఈ 2 కేసెస్లో జడ్జిలు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కనుక చూసినట్టయితే ప్రతి ఒక్కరికి న్యాయస్థానాల మీద నమ్మకం అయితే పెరిగింది. సో మీరు ఈ 2 కేసులలో జడ్జిలను కనుక చూసినట్టయితే 2 మహిళలు ఉన్నారు. మహిళా జడ్జెస్ అయినప్పటికీ వీళ్ళు పార్షియాలిటీని చూపించకుండా జెండర్ ఈక్వాలిటీని చూపించి మీకు నచ్చినంతగా భరణం ఇవ్వడానికి కుదరదు, మీకు అంతగా డబ్బు కావాల్సి వస్తే కష్టపడి సంపాదించుకోండి, మీరు కేవలం రీజనబుల్ అమౌంట్ని అడగండి అంటూ పక్షపాతం లేకుండా ఈ జడ్జెస్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో ఈరోజు సమాజంలో ఈ జడ్జెస్ని హీరోలుగా నిలబెట్టిందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా చట్టంలో ఉన్న లొసుగులను వాడుకొని ఈ విధంగా కొంతమంది మహిళలు భర్తల మీద తప్పుడు కేసులు పెట్టి నేరాలకు పాల్పడుతున్నారని చెప్పేసి న్యాయస్థానం అయితే కొన్ని కండిషన్స్ పెట్టింది. ఇలాంటి కేసెస్ హీరింగ్ వచ్చినప్పుడు ఈ 8 కండిషన్స్ అయితే తప్పకుండా థరోలీ జడ్జెస్ చెక్ చేయడం జరుగుతుంది. ఈ చెకింగ్ పూర్తయిన తర్వాతే ఇరువైపు వాదనలు విన్న తర్వాత ఈ యొక్క కండిషన్స్ని చెక్ చేయడం జరుగుతుంది. ఈ కండిషన్స్ చెక్ చేసిన తర్వాత వాదోపవాదాలలో అడిగినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది రీజనబుల్లా కాదా అని జడ్జిమెంట్ని పాస్ చేయడం జరుగుతుంది. సో మరి చట్టంలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మగవారిని హింస పెట్టి ఎక్కువ భరణాన్ని లాగేద్దాం అనుకుంటే మాత్రం న్యాయస్థానం అయితే ఇలాంటి కేసెస్ లో కొరడా అయితే జులిపించడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు కోర్టులో ఇలాంటి డివర్స్ కేసులు ఇలాంటి అలిమనీకి సంబంధించిన కేసులు వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి పాయింట్స్ చెక్ చేస్తారని గనక చూసుకుంటే ఫస్ట్ పాయింట్ వచ్చి స్టేటస్ ఆఫ్ ది బోత్ ద పార్టీస్. అంటే ఈ ఇరువైపులకు సంబంధించి వీళ్ళ యొక్క స్టేటస్ ఎంత ఉందని చెక్ చేయడం జరుగుతుంది. అదే విధంగా సెకండ్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, అంటే వీళ్ళు ఎలాంటి ప్రదేశంలో నివసిస్తున్నారు, అదే విధంగా వీళ్ళ యొక్క అట్మాస్ఫియర్ ఏ రేంజ్లో ఉంది, రిచ్చా లేకపోతే పూరా లేదంటే మిడిల్ క్లాసా అని వీళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ని చెక్ చేయడం జరుగుతుంది. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి వార్డెన్ ఆఫ్ చిల్డ్రన్, అంటే వీళ్ళకి పిల్లలు కనుక ఉన్నట్టయితే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, అదేవిధంగా వాళ్ళ స్కూలింగ్కి కానీ అదేవిధంగా పిల్లలకు సంబంధించి మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది, అదేవిధంగా ఆ చిల్డ్రన్ యొక్క బాగోగుల గురించి ఎంత మనీ అవసరం అవుతుందని కూడా జడ్జెస్ చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫోర్త్ పాయింట్ కనుక చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అంటే వీళ్ళ యొక్క ఈ 2 పార్టీల యొక్క విద్యార్హతలను ఎంతున్నాయి, వీళ్ళు ఎంతవరకు చదువుకున్నారు అన్నది కూడా వీళ్ళ స్టడీ బ్యాక్గ్రౌండ్ ఏంటని కూడా న్యాయస్థానంలో చెక్ చేయడం జరుగుతుంది. ఇక ఫిఫ్త్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే ఎంప్లాయ్మెంట్ శాలరీస్, అంటే వీళ్ళు ఎంప్లాయీస్ అయి ఉంటే గనక వీళ్ళకి ఎంత శాలరీ వస్తుంది, ఆ శాలరీకి తగ్గట్టుగా ఎంత మనీని శాంక్షన్ చేయొచ్చు అని జడ్జెస్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. ఇక సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఇన్కమ్. సో ఈ బోత్ ద పార్టీస్కి ఇన్కమ్ ఎంత ఉంది, అంటే వీళ్ళ ఆస్తి ఎంత ఉంది, వీళ్ళకి పాసివ్ ఇన్కమ్ ఎంత ఉంది, వీళ్ళకి యాక్టివ్ ఇన్కమ్ ఎంత ఉంది, అదేవిధంగా వీళ్ళకి కట్నం కింద వచ్చిన ఆస్తి ఎంత, అదేవిధంగా ప్రాపర్టీస్ ఏమన్నా ఉన్నాయా లేదా అని చెక్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సెవెంత్ పాయింట్ వచ్చి లివింగ్ కాస్ట్, అంటే వీళ్ళకి మంత్లీ బతకడానికి ఎంత ఖర్చు అవుతుంది, అంటే వీళ్ళకు ఉన్నటువంటి డిగ్నిటీలో బతకడానికి ఎంత ఖర్చు అవుతుంది, సో ఆ ఖర్చుకు తగ్గట్టుగా వీళ్ళు రీజనబుల్ అమౌంట్ని అడుగుతున్నారా లేదా అని చెప్పి కూడా జడ్జెస్ చెక్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత చివరిగా ఫైనాన్షియల్ కెపాసిటీ ఆఫ్ హస్బెండ్, అంటే విడాకులు తీసుకుంటానికి వచ్చిన ఆమె భర్త ఎవరైతే ఉన్నారో ఆ భర్త ఫైనాన్షియల్ స్టేటస్ని చెక్ చేయడం జరుగుతుంది. అతనికి ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత ఆస్తి ఉంది, అతను ఎంత సంపాదిస్తున్నాడు, ప్రజెంట్ అతనికి ఎంత అప్పు ఉంది, అతను ఇంతకుముందు సంపాదించి ఇప్పుడు నష్టాల్లో ఉన్నాడా, లేదు అంటే ఇంతకుముందు సంపాదించినట్టుగానే ఇప్పుడు సంపాదిస్తున్నాడా, అతని ఫైనాన్షియల్ స్టేటస్ ఏ విధంగా ఉంది, ప్లస్లో ఉందా మైనస్లో ఉందా అని కూడా చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 8 స్టాండర్డ్ పాయింట్స్ని న్యాయస్థానం పెట్టింది కాబట్టి ఇంకా న్యాయస్థానాలలో న్యాయం అనేది పదిలంగా ఉంది. సో ఈ విధంగా ఈ 8 కండిషన్స్ అయితే ఖచ్చితంగా
ఏ న్యాయస్థానంలో అయినా చెక్ చేసిన తర్వాతనే అలిమనీ అనేది గ్రాంట్ చేయడం అనేది జరుగుతుంది.